అరుణాచలంలో అలసిపోయా అని చెప్పి ఇంకో 2 hours ఎక్స్ట్రా పడుకున్నాను అనమాట. లేచిన వెంటనే ఎనర్జీ కోసం ఒక ఆమ్లెట్ అయితే ఇచ్చారు. ఆమ్లెట్ ని సేఫ్ గా మన కడుపులోకి తోసేసా అనమాట. నెక్స్ట్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంటే మూసుకొని వెళ్ళి చికెన్ తేరా అన్నాడు మా డాడీ. జెట్ స్పీడ్ లో పోయి చికెన్ తీసుకొచ్చేసాను అనమాట. తర్వాత మా అమ్మ ఫ్రై చేసింది. ఫుల్ గా తినేసి అలా పడుకున్నట్టు యాక్టింగ్ చేశాను. నెక్స్ట్ అయితే లేపి గారెలు తినరా గాడిదే అన్నారు. ఓకే, ఇంత రెస్పెక్ట్ తో పిలిచిన తర్వాత వెళ్ళి అలా ఒక 2 గారెలు తినేసి లివర్ ఫ్రై అయితే చేస్తానని చెప్పి ఓవర్ యాక్షన్ చేశాను మచ్చా. టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది కాబట్టి బతికిపోయా, లేదంటే మింగేసేవాళ్ళు. గారెలు అలా తేలేస్తుంటే గారెల్ని ఒక గాడిద ఇస్తుందని మా అమ్మ అయితే కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట. ఆ కాంప్లిమెంట్ అయితే చాలా ఆనందంగా తీసుకొని ప్లేట్ లో మొత్తం వడ్డీ చేసే మచ్చా. మనకి సిగ్గు లేదు కదా, సిగ్గు లేకుండా తినడం అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉంటే అంతే మచ్చా, ఇంట్లో వాళ్ళు మింగులు పెడతారు, అలాగే చికెన్ పెడతారు అనమాట. మనకి 2 ఇంపార్టెంటే మచ్చా, ఏది కాదనకూడదు. నెక్స్ట్ నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ అయితే నిద్రలేచాడు మచ్చా. గారెని తీసుకొని గ్రేవీలో ముంచుకొని దాని మీద ఒక లివర్ పీస్ పెట్టుకొని తిన్నా అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకున్న జ్ఞానంతో కనుక్కున్నది ఏంటంటే ఇది గుండెకాయ అనమాట, ఇది వచ్చేసి లివర్. గుండెకాయకి లివర్ కి డిఫరెన్స్ తెలుసుకున్నాను మచ్చా. ఈవినింగ్ టైం అలా పొలానికి వచ్చాను మచ్చా. ఇదైతే మేము లాస్ట్ టైం వేసిన టమోటా పంట 70,000 బొక్కబడింది. ఇదైతే మన వర్క్ ప్లేస్ అనమాట. వీడియోస్ అన్ని ఎడిటింగ్ ఇక్కడే జరుగుతాయి. 70,000 బొక్కబడ్డా కూడా మళ్ళీ టమోటాని వేసాం మచ్చా. అదే మ్యాజిక్. నా లైఫ్ లోకి గర్ల్ ఫ్రెండ్ రావడం, టమోటాకి రేట్ రావడం, ఇవి అయ్యే పనిలేనా మచ్చా. ఓకే, మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బై బై.